ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. పొద్దున్న చేనులకు వచ్చిన పొగ మంచు పడ్డది. చలి అయితే వెట్టు లేదు, లైట్గా అంత పోతాను. పొగ మంచి ఫుల్ పడుతున్నది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇటైతే సూర్యుడు బయటకు వస్తుండు. సూర్యోదయం అయింది. మక్క ఇరుస్తామంటున్నాం, దానికి బలం రాని పొజిషన్లో సిలికలు తింటున్నాయి. ఇరిసేస్తాం. రేపు ఎల్లుండి నుంచి అన్న పండుగ వచ్చేసింది, దీపావళి. ఇలా ఇద్దామంటేనేమో లేబర్ దొరకలేదు, హార్వెస్టాలు టైంకు రాకులేదు. అక్కడ మొన్న వస్తున్నాడు, మొన్న వర్షం వస్తుందని ఆపేసినాం. వర్షం పడ్డది కూడా. ఇరిసేది ఉన్నది, ఎంతైతే అంత మేము ఇరుచుకుంటాం. 1 కిలోలు రాలి అంత కొద్దిగా పత్తులు వలిగినాయి. వర్షం పడడు కూడా వాళ్ళు ఏరుకుంటుండ్రు. అలా చెట్టు లేదు. సాధ్యమైనంత వరకు ఇరుచుకుంటాం, లేదంటే హార్వెస్టర్ వస్తే కొట్టేస్తాం అంతే. ఇప్పుడు ఇరిసినా కూడా మొత్తం మెత్తగా ఉన్నది. 10 గంటల దానికి ఇది ఎండది, మొత్తం మెత్త అయిపోయినది. కడగలేదు, మంచుతో ఇంత ఫుల్ మంచు పడుతున్నది. మళ్ళీ పొగ మంచు పడుతుంది. ఇట్లా మాగురు మొత్తం మెత్తగా ఉన్నది. అలా గింజ ఎండు లేదు. వర్షం పడుడుకు, వర్షాలు కంటిన్యూ పడుడుకు ఎండు లేదు. ఇట్లున్నది. చూస్తాం ఎట్లయితుంది అనేది. మా మిరప చెట్లు అయితే మంచిగా వచ్చినాయి. పూత కాత మంచిగా ఉన్నది. సూపర్ కాయలు కూడా పడ్డాయి. ఇప్పటిదానికి స్ప్రేలు వేయలే, ఓన్లీ ఫర్టిలైజర్ వేసిన 2 సార్లు. స్ప్రే ఏం చేయాలి, గడ్డి తీసి ఫర్టిలైజర్ వేస్తేనే సూపర్గా వస్తున్నాయి. పురుగు కూడా లేదు. ఇటుకెళ్ళి నీళ్ళు స్టార్ట్ చేస్తే మంచిగా అయిపోతాయి. వంకాయలు కూడా కాసినాయి. వంకాయలు అయితే తెంపుదాం. ఒక 3 వంకాయలు వెళ్ళినాయి. ఇక సూపర్ ఉన్నాయి వంకాయలు. ఏ మందు వాడాలి, టోటల్ ఆర్గానిక్ తీసుకపోతాయి ఇంటికైతే. మిరపకాయలు కూడా మంచిగా ఉన్నాయి. దొడ్డి తెంపుకుంటామంటే కూర కొనికి వస్తాయి. ఇలా ఉంటే ఖరాబ్ అయిపోతాయి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.